ఈ దేవాలయ నిర్మాణానికి పాటుపడినటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారి కోసం ప్రార్థిస్తూ మన విశ్వాసం పెరగడానికి ఇంత సుందరమైనటువంటి దేవాలయాన్ని మనకు ఇచ్చినటువంటి దేవునికి, ఆనాడు పనిచేసినటువంటి గురువులకు, మరి ముఖ్యంగా మేతానులకు, మరీ ముఖ్యంగా జర్మనీ దేశంలో ఉన్నటువంటి కొలోన్ మేత్రాసన విశ్వాసులకు మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని అందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించాలని ఒక క్షణం ప్రార్థన చేసుకుంటూ, అదేవిధంగా మన గ్రామంలో ఈ దేవాలయం కోసం పాటుపడినటువంటి వారందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారికి దేవుడు కావలసినటువంటి అనుగ్రహాలు, ముఖ్యంగా జపమాల మాత మరియ తల్లి వారిని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు ఈ వేడుకను చేయడానికి మరి మనం ఆహ్వానించబడినటువంటి ఆహ్వానితులు నిన్నటి రోజున ప్రతాప్ ఫాదర్ గారు రావటం జరిగింది. ఈరోజు ఈ మహోత్సవంలో మన యొక్క సంతోషంలో పాలు పంచుకోవడానికి ఆహ్వానించబడినటువంటి గురువులు, బంటుమెల్లి విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ కె మహేష్ గారు మన మధ్యకు ఆహ్వానించబడ్డారు. ఒకసారి అందరం కూడా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని ఆహ్వానించుకుంటూ ఈ దివ్య పూజా బలిని మన కోసం, మన యొక్క సంఘం కోసం, మరి ముఖ్యంగా ఈ దేవాలయ నిర్మాణంలో సహాయపడినటువంటి దాతలందరి కోసం మరి ఫాదర్ గారిని దివ్య పూజా బలి సమర్పించమని కోరుతూ ఉన్నాను. అందరం కూడా లేచి నిలబడి ప్రవేశ గీతాన్ని ఆలపించుకుందాం. ఇది పూజా సమయం, సగిన భయం, మనకు సగిన భయం. ఇది పూజా సమయం, మనకు సగిన భయం. రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, మనకు సగిన భయం. రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. పరిపూర్ణతతో
ప్రభువసగిన బలి పరివర్తన కలుగుటకు ప్రభు ఇచ్చిన ఈ బలి పరిపూర్ణతతో ప్రభువసగిన బలి పరివర్తన కలుగుటకు ప్రభు ఇచ్చిన ఈ బలి ఈ బలి అందే కలదు దైవ బలం ఇది మనకు జన్మ ఫలం రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి రక్షణ పొందుదము ఇది పూజా సమయం మనకొసగిన అభయం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం నిఖిల జాతులారా చప్పట్లు కుట్టుడు, జయ జయనాథములతో ప్రభువును కీర్తింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, కృతజ్ఞత అనున్నది ప్రతి ఒక్క మనిషి కూడా తన జీవితంలో అలవర్చుకోవలసినటువంటి గొప్ప లక్షణం. ఈ రోజున దేవుడు ఈ దేవాలయము ద్వారా మనకు ఒసగినటువంటి ఆశీర్వాదములను దీవెనలను స్మరించుకొని ఆయనకు వందనములు అర్పించేటువంటి మంచి శుభతరుణం. ముందుగా చెప్పబడినట్లు దేవాలయ నిర్మాణకు కారకులైనటువంటి గురువులు, విశ్వాసులు, ఇంకా అనేక మంది ఈ యొక్క బృహత్ కార్యంలో మనకెంతగానో సహాయపడి ఇప్పటి వరకు నడిపించారు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ దేవాలయం ఎల్లప్పుడూ కూడా దేవునికి నిలయముగా మనందరి యొక్క మనవులను ఆలకించేటువంటి ఒక సన్నిధిగా ఎల్లప్పుడూ కూడా ఉండాలి. అందుకని దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని కృతజ్ఞత కలిగి జీవించాలని అంటూ ఉన్నాడు. కృతజ్ఞత అను బలి అర్పించువాడు నన్ను గౌరవించును. మనం దేవుణ్ణి ఏ విధంగా గౌరవించాలో గుర్తెరిగినటువంటి వారం, తెలిసినటువంటి వారం కాబట్టి ఎల్లవేళలా కూడా ఆయనకు వందనములు, స్తోత్రములు తెలియజేస్తూ కృతజ్ఞులై జీవించడానికి ప్రయత్నించుదాం. ఈ యొక్క ప్రయత్నంలో కావలసిన అనుగ్రహాలను దేవుడు మనకు దయచేయాలని, దేవాలయాన్ని అంటిపెట్టుకొని ఎల్లప్పుడూ కూడా మన జీవితాలని ఆశీర్వాదకరంగా, ఫలభరితంగా మార్చుకొన కావలసిన అనుగ్రహాలను మనకు వసగమని ప్రభువుని ప్రార్థిస్తూ ఈ దివ్య బలి పూజల యోగ్యముగా పాలు పంచుకొనడానికై మనం చేసినటువంటి తప్పిదములను, పాపములను దయతో మన్నించమని ప్రభువుని ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము.
చూపుము. ప్రభువా దయ చూపుము. పైరలు పని పని పామ గమ పా సగమ గమ పామ పని పని స పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. ఏలిన వారైన సర్వేశ్వరా పితయైన ఓ దేవా ఏలిన వారైన సర్వేశ్వరా పితయైన ఓ దేవా మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము ఆరాధింతుము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము ఆరాధింతుము. గ్లోరియా గ్లోరియా గ్లోరీ గ్లోరియా 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 గ్లోరీ గ్లోరియా. పరలోకమందున్న దేవా స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. జనితైక సుతుడా శ్రీ యేసువా దేవుని ప్రియ గొర్రె పిల్ల
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు మాకు దత్తతావరమును దయచేసి మమ్ము వెలుగుకు చెందిన పుత్రులుగా చేసితివి. అసత్యమనిడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్య వెలుగునందు మాత్రమే పయనించినట్లు మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇతడు దైవభక్తుడు, ఇతనిని ఆ గదిలో విశ్రమించనిమ్ము. మొదటి పట్నము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మరియు 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. మొదటి పట్నము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మరియు 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఒకనాడు ఎలీషా షునేము నగరమును వెళ్ళుచుండగా అక్కడ వసించు ఒక సంపన్నురాలు అతనిని భోజనము చేయమని నిర్బంధించెను. అప్పటి నుండి ఎలీషా ఆ దిశగా ప్రయాణించినప్పుడల్లా ఆమె ఇంటనే అన్నము తినేవాడు. ఆమె తన పెనిమిటితో, ఈ అతిథి ఎన్నిసార్లు మన ఇంటికి వచ్చిపోవుచున్నాడు, ఇతడు దైవభక్తుడు. మన ఇంటి మీద ఒక గది కట్టించి దానిలో పడక, బల్ల, కుర్చీ, దీపము అమర్చుదము. అతడు మన ఇంటికి వచ్చినప్పుడెల్లా ఆ గదిలో విశ్రమించును అని చెప్పెను. ఒకసారి ఎలీషా షునేమునకు వచ్చి తన కొరకు నిర్మించిన గదిలో విశ్రాంతి తీసుకొనెను. ప్రవక్త, మరి మనము ఈమెకు ఏమి సహాయము చేయదము అని గెహాజీని అడిగెను. అతడు, ఈమెకు సంతానము లేదు, పెనిమిటి కూడా ముసలివాడు అయ్యెను అని చెప్పెను. ప్రవక్త ఆమెను నా ఎదుటకు పిలిపింపుము అని చెప్పెను. ఆమె వచ్చి తలుపు చెంత నిలబడగా ప్రవక్త, రానున్న ఏడు ఇదే సమయమునకు నీ కౌగిట బిడ్డడు ఉండును అని పలికెను. ఆమె, అయ్యా, నీవు దైవభక్తుడవు, నాతో అబద్ధములాడవలదు అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వనికి వందనములు. మన జ్ఞానస్నానము వలన మనము క్రీస్తుతో సమాధి చేయబడి ఆయనతో ఒక క్రొత్త జీవితము జీవింతుము. 2వ పట్నము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. 2వ పట్నము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. సహోదరులారా, మనమందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానము పొందితినమని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమును పాలుపంచుకుంటుమి. ఏలైనా తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితముకు గడుపుటకై అట్లే జరుగును. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతమని విశ్వసింతుము. ఏలైనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపబడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఆయన మరణము పాపమునకు శాశ్వతముగా మరణము, ఆయన జీవితము దేవుని కొరకైన జీవితము. మీరును మీ విషయమును అట్లే పాపమునకు మరణించుతున్నాయు క్రీస్తు యేసుతో ఏకదేవుని కొరకై జీవించుచున్నామనియు తలంపవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వనికి వందనములు.
మారదు నీ ప్రేమ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఒకటవ అధ్యాయము 39వ వచనము నుండి 45వ వచనం వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనము నుండి 45వ వచనం వరకు. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను? నీ వందనవచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాతా, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే క్రైస్తవుల వైభవము. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాతా, పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాతా, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే క్రైస్తవుల వైభవము. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాతా, పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాతా,
పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. తరతరాలకు యుగ యుగాలకు మార్గదర్శినివే. తరతరాలకు యుగ యుగాలకు మార్గదర్శినివే. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత. నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము. నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము. నీవే క్రైస్తవుల వైభవము. పరిశుద్ధ ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనందరికీ కూడా ఎంతో ఆనందదాయకమైనటువంటి రోజు. దేవుడు మనపై తన యొక్క అపారమైనటువంటి కృపను కురిపించినటువంటి రోజు. ఆ కృపకు సంబంధించిన ఆనందం నేడు అంతగా ఉండకపోవచ్చుగాక, కానీ దేవాలయ నిర్మాణం పరిపూర్తి చేసుకుని పీఠాధిపతుల చేత ప్రతిష్ఠించుకునేటువంటి రోజు, ఆ జపమాల మాతకు అంకితము గావించబడినటువంటి రోజున అనేక మంది ఉండి ఉండవచ్చు. మీ ఆనందం అవధులు లేనిదిగా, వర్ణింపరానిదిగా ఉండి ఉండవచ్చు. ఈ రోజున అది అంత ఆనందం లేకపోయినప్పటికీ ఈ రోజున మనం అంత ఆనందం అనుభూతిని మనం లేకపోయినా సరే, దేవుడు మా ఎడల ఈ దేవాలయము ద్వారా ఇన్ని సంవత్సరాల పాటు మమ్మలను నడిపించాడు, మమ్మలను ఆదరించాడు, మా గోడుని విన్నాడు అనే నమ్మకతో మనం ఈ రోజున ఈ యొక్క దివ్యబలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్నాం. కనుక ప్రభువుని వందనములు స్తోత్రములు తెలియచేద్దాం. మరియు మరియ తల్లిని యొక్క మధ్యస్థ వేడుదల, ఆమె యొక్క మధ్యస్థ వేడుదల మనందరికీ ఎంతో అవసరం. ఎంతో ఈ కాలంలో మరి ముఖ్యముగా సైతాను, మరి ముఖ్యముగా ఈ యొక్క కార్యాలు అనేకం జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఆమె యొక్క వేడుదల, ఆమె యొక్క జీవిత ఆదర్శం మనకు ఎంతగానో అవసరం. దేవుని ఎడల భయభక్తులు కొరబడుతున్నటువంటి ఈ రోజులలో దేవాలయాన్ని వీడి వెళుతూ దేవునితో పని లేదు, దేవాలయంతో అవసరం లేదు, ప్రార్థన చేయాల్సిన పనే లేదు అని నా పని, నా ఇష్టము, నా జీవితము, నా కుటుంబము అని స్వార్థపరత్వంతో జీవిస్తున్నటువంటి ఈ కాలంలో నిస్వార్థపూరితమైనటువంటి హృదయముతో ఎటువంటి భయము కానీ ఎటువంటి జంకు కానీ లేకుండా దేవుని ఎడల భయభక్తులు చూపుతూ దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి ఆ మరియ మాత, ఆ మరియ తల్లి యొక్క జీవితం ధ్యానం చేయటం, ఆమెను గూర్చినటువంటి విషయాలను మనం గ్రహించటం చాలా చాలా ముఖ్యం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనాల ద్వారా ఆమె యొక్క గొప్పతనాన్ని, ఆమె యొక్క ఔన్నత్యాన్ని మనం స్మరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పఠనం మనందరము కూడా తెలిసినటువంటిదే. అనేక సందర్భాలలో
ఎలీషాని గురించినటువంటి ప్రస్తావించినటువంటి సమయంలో ఈమె యొక్క ప్రస్తావన లేకుండా, ఈ యొక్క సంఘటన అనేది లేకుండా మనం మాట్లాడలేము. ఎలీషా యొక్క కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనల్లో ఈనాడు మనం వినినటువంటి పట్టణంలో వినిన మాటలు, ఆ యొక్క సంఘటన ఒక ముఖ్యమైనటువంటి ఘటన. ఇందులో ఇద్దరు వ్యక్తులను మనం ప్రముఖంగా చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా ఎలీషా, రెండవది షూనేము నగరముకు చెందినటువంటి సంపన్నురాలు. ఈ ఇరువురు యొక్క ఉదారత ఈ రోజున మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించుదాం. ఉదారత అనగా నాకు, నాది అని తన స్వంతం లేకుండా ఎక్కడైతే అవసరం ఉందో, ఎవరైతే అవసరముతో ఉంటూ ఉన్నారో వారికి ఏదో ఒక సహాయం చేయాలి, లేకపోతే ఏదో ఒకటి చేయూతను అందించాలనేటువంటి మంచి మనస్సు. ఇది నాకు మాత్రమే స్వంతం అనేటువంటి ఆలోచన నుండి ఇది మన కోసం అనేటువంటి ఆలోచన వైపు నడిపించేటువంటి ఆలోచన ఇది, ఆ దృక్పథం ఇది, ఉదారత కలిగి ఉండటం అంటే. మరి ఈ ఇరువురు ఏ విధంగా ఉదారతతో ఉంటూ ఉన్నారు అని మనం పరిశీలన చేస్తే సర్వసాధారణంగా సంపన్నులు అనగానే మనకొచ్చే ఆలోచన ఏంటి? గర్వం, అహంకారం, ఎవరి మాట వినరు, వాళ్ళు చెప్పిందే జరగాలి, వాళ్ళు అనుకున్నదే జరగాలి అనేటువంటి మనస్తత్వాలతో జీవిస్తూ ఉంటారు. వారిదే ఎప్పుడూ కూడా పై చేయిగానే ఉండాలి, వారి మాటే నెగ్గాలి అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. ఇటువంటి ఆలోచన ధనవంతులనగానే మనకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఈ స్త్రీ అటువంటి ఆలోచన కలిగినటువంటిది కాదు. వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం, ఆమె అటువంటి ఆలోచన కలిగి ఉండినటువంటి స్త్రీ కాదు. ఎందుకనంటే ఆమె సంపన్నురాలై ఉండి కూడా తాను ఉదారతతో తన ఇంటికి అతిథిగా వచ్చేటువంటి ప్రవక్తని స్వీకరిస్తూ ఉంది. తన గృహానికి ఆహ్వానించి దేవుని యొక్క సందేశం, దేవుని యొక్క వాక్యాన్ని వినేదిగా ఉంటూ ఉన్నది, వినటానికి సమ్మతిస్తూ ఉన్నది. నాకు అవసరం లేదు, నాకు కావలసినంత డబ్బు ఉంది. మనం సువిశేషపట్నంలో వింటాం, మంచి పంటలు బాగా పండినటువంటి రాజు ఈ విధంగా అనుకున్నాడు ఒక రోజున, ఏమని, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖపడు, నీకు నీ తరతరముల వరకు కావలసినటువంటి సంపద నీకు ఉన్నది అనేటువంటి భావన ఆమెలో లేదు. నేను సంపన్నురాలని కాబట్టి నాకు దైవ భయం కావాలి, దేవుని గురించినటువంటి సందేశాన్ని నేను వినాలి, ఆలకించాలి అనేటువంటి ఆలోచనతో ఆమె ఉన్నది. నాకు సంపద ఉన్నా కానీ నేను దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలనే విధంగా ఉంది. అంతేకాని నాకు అవసరం లేదు, నాకు కావలసిన డబ్బు ఇవన్నీ కూడా ఉన్నాయి, నాకు దేవుడితో పని లేదనే విధంగా ఆమె ఏమి లేదు. నేటి కాలంలాగా మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నా, మంచి ఇల్లు కట్టుకున్నా, అన్నీ మంచి మంచి మన జీవితాలు. ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్తే పూరి గుడిసెలు, మామూలుగా మట్టి రోడ్లలో తిరిగినటువంటి మనం ఆ రోజులో దైవ భయం అధికంగా కలిగి ఉన్నటువంటి రోజులు అవి. నేడు డబ్బు సంపాదించుకున్నాం, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి ధనం ఆర్జిస్తున్నాం, మంచి పంటలు పండిస్తూ ఉన్నాం. దానితో దైవ భయం కొరబడినటువంటి ఈ రోజులలో ఈమె జీవితం మనకు ఎంతగానో ఆదర్శంగా ఉంటుంది. ధనవంతురాలైనప్పటికీ దైవ భయం కలిగి ఉంది. ఆ దేవుని యొక్క వాక్యము, ఈయన ప్రవక్త, దేవుని యొక్క సందేశాన్ని వినేటువంటి వాడు, దేవుని యొక్క సందేశాన్ని తెలియజేసేటువంటి వాడు, ఆయన యొక్క మాటలను ఆలకించడం ద్వారా నేను మంచి మార్గంలో నడిచేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఆమె ఆయనను తన గృహానికి స్వీకరించింది. స్వీకరించడం మాత్రమే కాదు, ఆయనకు అవసరాలను తీర్చింది. ప్రయాణం వలన అలసిపోయి ఉంటాడని, నా డబ్బు నాకు మాత్రమే సొంతం అనేటువంటి ఆలోచన లేకుండా తన డబ్బుని వెచ్చించి, తన స్థలాన్ని, ఆస్తిని వెచ్చించి ఒక గది నిర్మిస్తూ ఉంది. ఆయనకు సౌకర్యాలన్నిటిని కూడా కల్పిస్తూ ఉంది. ఒకవేళ ఇది నా డబ్బు, నేను ఎందుకు చేయాలి, లేకపోతే ఆయన వస్తున్నాడు, పని చూసుకుంటాడు, వాక్యం చెప్పుకుంటాడు, వెళ్ళిపోతాడు అనే ఆలోచనతో ఉంటే ఆమె ఆ విధంగా చేసేది కాదు.
ఆ ధనం మీద ఆమెకు వ్యామోహం లేదు, ధనం నాది అనే స్వార్థపరత్వం లేదు, నిస్వార్థపూరితమైనటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. కాబట్టి ఆమె ఆ విధంగా ఆ ప్రవక్తను గుర్తించి ఆమె ఆ విధంగా ఒక గదిని నిర్మించి ఆయన కావలసిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. అదేవిధంగా ఎలీషా యొక్క ఉదారత మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా యొక్క ఉదారత, ఆ స్త్రీ ఏమీ కూడా అడగల. ఇక్కడ మనం చూసినట్లయితే ఏలియా, అమ్మా నాకు గది కావాలి, ప్రతిసారి వస్తున్నాను కదా, నాకు ఒక గది నిర్మించు, లేకపోతే నాకు ఒక స్థలం ఇవ్వు అని చెప్పేసి ఆయన అడిగారా? అడగల. ఆయన అవసరం ఆమె గుర్తించింది. ఆమె ఆయన యొక్క అవసరం ఏంటో గుర్తించింది. ప్రతిసారి వస్తూ ఉన్నాడు, ఆయన పడేటువంటి ఇబ్బంది ఆమె గమనించి ఒక గదిని ఆయనకు ఏర్పాటు చేసింది. విశ్రాంతి తీసుకునటానికి ఒక మంచి స్థలాన్ని ఏర్పాటు చేసింది. ఆమె ఉదారతతో ఆ స్త్రీ చేసింది. ఎలీషా కూడా ఉదారతతో, ఇదిగో ఈమె ఇంత చేస్తుంది కదా, ఇంత చేస్తుంది కాబట్టి నేను కూడా ఏదో ఒకటి ఈమెకు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆమెను అడుగుతూ ఉన్నాడు. ఆ వచనాలు ఈరోజు మనం చదవలేదు, కానీ తర్వాత వచనాలు చదివాం. ఈ వచనాలలో ఆమె యొక్క స్వభావం కూడా మరొకటి మనకు బయటపడుతూ ఉన్నది. ఆమె యొక్క ఆలోచన విధానం. గేహసీ మరియు ఎలీషా ఇరువురు కూడా ఆమె కోసం ఆలోచిస్తున్నారు. ఆమె, ఇదిగో నీకేమైనా అవసరం ఉన్నదా, రాజుతో కానీ లేకపోతే శతాధిపతులతో కానీ ఏదైనా అవసరం ఉందా, నీదేమైనా జప్తు చేశారా, ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, నీ అవసరం నేను తీరుస్తాం, నువ్వు ఇంత కష్టపడుతున్నావు మా కోసం అని అడిగినప్పుడు ఆమె ఒక మాట అంటుంది. 13వ వచనంలో చిట్ట చివరి మాట ఒకసారి చూద్దాం. 13వ వచనంలో చివరిగా 2 లైన్లు చదవండి. ఆమె పలికే మాటలు చదవండి. నేను నా స్వంత జనుల మధ్య ఉన్నాను, నా అక్కరలన్నీ వారే తీర్తురు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె స్పష్టంగా చెప్తూ ఉన్నది, నేను నా స్వంత వారి మధ్యనే ఉన్నాను. ఇది ఒక భరోసా. మనకు లేనిది మనం ఈరోజు ఆమెలో చూస్తూ ఉన్నాం. ఏంటది? ఇంత ధైర్యంతో నా వాళ్ళు నాకున్నారు, నా కుటుంబీకులు నాకున్నారు అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? నా కుటుంబీకులు లేకపోతే నా బంధువులు నాకున్నారు, నాకు ఏదైనా అవసరమైతే అది ధనమైనా లేకపోతే ఇంకేదైనా ఆపద కానీ నాకు వస్తే నన్ను ఆదుకుంటారు అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఎంతమంది కుటుంబాలకు ఉంది? ఎంతమంది నా కుటుంబం నాకు సపోర్ట్గా ఉంటుంది? కేవలం మీరు మాత్రమే కాదు, మీ భర్త పిల్లలు మాత్రమే కాదు, మీ బంధువులతో పాటుగా ఇదిగో మాకు వీళ్ళు ఉన్నారు, నాకు చాలు అని చెప్పగలిగేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ప్రశ్నార్థకం ప్రియ సహోదరి సహోదరులు. కానీ ఆమె తెలియజేస్తుంది ఏమని? నాకు నా స్వంత వారు ఉన్నారు, నా కుటుంబీకులు ఉన్నారు, నా బంధుమిత్రాదులు ఉన్నారు, నా యొక్క అవసరములు వారు తీరుస్తారు, నా యొక్క అవసరములు వారు గుర్తించి గమనించి నాకు కావలసినది చేస్తారు. ఎందుకని ఆ విధంగా ఆమె ధైర్యంగా చెప్పగలిగిందంటే ఆమె గర్వంతో లేదు. ధనం ఉంది కాబట్టి ఎవరిని దగ్గరికి రానియకుండా ఉండే స్వభావం కాదు ఆమెది. ధనం ఉంది కాబట్టి ఎవరితో కూడా మాట్లాడకుండా డాబు కొట్టేటువంటి సహజమైన గుణం కాదు ఆమెది. ఆమె ఎల్లప్పుడూ కూడా ఉదారతతో ఉంటుంది, ప్రతి ఒక్కరితో కలివిడిగా బహుశా ఉండి ఉండవచ్చు. అందుకని కుటుంబీకులు అందరూ కూడా ఆమెకు అన్ని విధాలా సహాయపడేటువంటి విధంగా ఉంటున్నారు. నేటి కాలంలో మన కుటుంబాలు ఈ విధంగా ఉన్నాయా? మనం ధైర్యంగా చెప్పగలమా? నా కుటుంబం నాకు తోడుగా ఉన్నది, నాకే ఎవరి సహాయం అవసరం లేదని చెప్పగలిగే ధైర్యం ఎవరికైనా ఉందా అంటే ప్రశ్నార్థకం ప్రియ సహోదరి సహోదరు. ఈ విధంగా ఆమె తన కుటుంబానికి ఇచ్చే ప్రాముఖ్యతను, లేకపోతే కుటుంబీకులు ఆమెకి ఇచ్చేటువంటి ప్రాధాన్యతను మనం చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాలలో మన కుటుంబాలలో ఏదైనా కష్టం కలిగేది, ఆనందం సంతోషం కలిగితే కుటుంబం మొత్తంగా చేసుకుంటారు. కష్టం కలిగింది అనుకో, నీ వల్లనే వచ్చింది కష్టం అంతా కూడా, నీ వల్లనే వచ్చిందని నిందిస్తూ ఉంటాం, నిందలు వేస్తూ ఉంటాం, ఏలైతే చూపుతూ ఉంటాం, అవమానిస్తాం.
అవమానకరంగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈమె కుటుంబీకులు ఆమెకు ఎల్లప్పుడూ కూడా సహాయకంగా ఉన్నారు. ఇంతగా ఆమె వారి యొక్క ప్రేమను ఆప్యాయతను పొందుకుంది. అందుచేత ఆమెకున్నటువంటి లోటు ఏంటో ఆమె తెలుసుకోలేనంత ప్రేమను ఆమె పొందుకుంది. ఏముంది ఆమెకు లోటు? ఏముంది? పిల్లలు లేరు. ఆమె చక్కగా అనవచ్చు కదా, ఇదిగో నాకు ఏం అవసరం లేదులే కానీ నాకు బిడ్డలు లేరు, నాకు బిడ్డల్ని దేవుణ్ణి ప్రార్థించండి అని ఆమె అడిగి ఉండవచ్చు. కానీ ఆమె ఆ పని చేయలే. ఎందుకని? బహుశా ఇదిగో నా సొంత వారు నాకున్నారు అనగా నా కుటుంబీకులు ఆ లోటును లేకుండా చేశారు. సర్వసాధారణంగా బిడ్డలు లేరనేటువంటి బాధ ఎప్పుడు వస్తుంది? మనందరికి కూడా తెలుసు. బిడ్డలు లేనటువంటి స్త్రీలను కొన్ని ఫంక్షన్లకు సరిగా పిలవరు, కొన్ని కుటుంబాలలో జరిగేటువంటి వేడుకలకి సరిగా పిలవరు, చిన్న చూపు చూస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు, సూటుపోటి మాటలు అంటూ ఉంటారు. దానివల్ల ఏం చేస్తారు? వాళ్ళు ఏ ఫంక్షన్లకు కూడా వెళ్ళాలనుకోరు, లేకపోతే నలుగురు కూర్చున్న దగ్గర రావాలనుకోరు, మానసికమైనటువంటి క్షోభను అనుభవిస్తూ ఉంటారు. కానీ ఆమెకు అటువంటి పరిస్థితి లేదు. ఆమె అటువంటి క్షోభకు గురి కాలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ఆమెకు ఉన్నటువంటి లోటు కానీ లేమి కానీ ఆమె తెలుసుకోలేదు. అంటే తెలుసుకోకపోవటం అంటే అంతటి ప్రేమను ఆమె పొందింది. అందుకనే ఆయన అంటూ ఉన్నాడు, ఎలీషా మరియు గేహసి ఇరువురు కూడా ఉదారతతో ఆమె యొక్క అవసరాన్ని గుర్తించి, ఇదిగో ఈమె అవసరం తీర్చింది కదా, గది కట్టింది, పర్వాలేదు, దేవుని యొక్క సేవకుడిని గుర్తించి ఆమె చేసింది, ఆమె బాధ్యత ఇది అని ఆయన కూడా, ఎలీషా ప్రవక్త కూడా ఆ విధంగా తీసివేయలేదు ఆమె సహాయాన్ని. ఆమె చేసిన సహాయానికి నేనేదో ఒకటి చేయాలనేటువంటి ఉదారతను తను ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఆమెకున్నటువంటి లోటును గుర్తిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ లోటుని గుర్తించి ఆమెకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని యొక్క సందేశాన్ని ఆయనకి తెలియజేస్తున్నాడు. ఆమెకు ఏమని అంటూ ఉన్నాడు? ఇదిగో సరిగ్గా వచ్చే ఏడాదికి నీకు గట్టిగా నీకు అది దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క దీవెనగా ఆమెకు సంతానాన్ని దయచేస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే విధమైనటువంటి ఉదారత మరియ తల్లి యొక్క జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరియ తల్లి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంది. గబ్రియేలు సన్మానసుడు వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము అని తెలియజేస్తూ ఉన్నాడు దేవుని యొక్క సందేశాన్ని. ఇంకేముంది? దేవుని యొక్క అనుగ్రహం నా మీద ఉంది కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించవచ్చు, నాకు నచ్చినట్లుగా నేను జీవించవచ్చు, నేను అందరికంటే గొప్పదాన్ని, అధికమైన దానిని, కాబట్టి అందరూ నాకు గౌరవాన్ని ఇవ్వాలి, అందరూ కూడా నన్ను పొగడాలి, అందరూ కూడా నా వైపే ఆమె యొక్క దృష్టిని ఉంచాలని ఏనాడు కూడా ఆమె ఆకాంక్షించలేదు. నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాను, దేవుని యొక్క కుమారునికి తల్లిగా నేను ఎన్నిక చేయబడ్డాను అనేటువంటి గర్వం ఆమెలో లేదు. లేకపోగా ఆమె తనను తాను తగ్గించుకొని దేవదూతకు ఒక మాట చెప్తుంది, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. తన తగ్గింపు మనస్తత్వాన్ని ఆమె వ్యక్తపరుస్తూ ఉంది. దేవుని యొక్క సందేశానికి ఆమె ఇచ్చినటువంటి సమ్మతిని మనం చూస్తూ ఉన్నాం. అది ఎంతో అపాయము ప్రమాదంతో కూడుకున్నది. అనగా శాస్త్రం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం గర్భము దాల్చటం, వివాహానికి ముందుగా గర్భం దాల్చినటువంటి వారిని శిక్షించాలని, రాళ్లతో కొట్టి చంపి ఆ పాపము వారి మధ్య నుండి తొలగించుకోవాలి, కడిగి వేసుకోవాలని ఇది ధర్మశాస్త్రం వారికి తెలియజేస్తుంది. అది మరియ తల్లికి తెలుసు. అయినా సరే ఇదిగో ఇది ప్రభు యొక్క చేయుదము అని ఆమె గుర్తించింది, దేవుణ్ణి ముందు పెట్టింది. ఆ శూనేము స్త్రీ కూడా దేవుణ్ణి ముందు పెట్టింది, అనగా ప్రవక్తని గుర్తించింది, దేవుని యొక్క సేవకుడు అని ఆమె గుర్తించింది, దేవునికి ప్రథమమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది. నేను కాదు, నాది కాదు,
స్వార్థపరత్వంతో కాక దేవునికి ప్రథమమైన స్థానాన్ని ఇచ్చింది. దేవుడు ప్రథమమైన స్థానం ఇస్తే మనం ఆయన వెనకాల ఆయన అడుగుల్లో నడిస్తే మన జీవితం ఫలభరితం అవుతుంది. అలా కాదని నా ఇష్టం, నా డబ్బు, నా ఆస్తి, నాది ఇదంతా కూడా అనే గర్వంతో మనం ముందు నడిచామనుకో అంధకారం మనకేమైనా కనపడుద్దా? కనిపించదు. కాబట్టి మనకు ఏమీ తెలియదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ముందుంచి నడవటానికి ప్రయత్నం చేయాలి. అదే ఆ యొక్క షూనేము స్త్రీ చేసింది, ఎలీషా ప్రవక్త చేశాడు, ఇక మరియ తల్లి కూడా తన జీవితంలో అదే చేసింది. దేవుణ్ణి ముందు పెట్టింది. నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంతేకాకుండా నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాను కాబట్టి ఒక సామాన్యమైనటువంటి స్త్రీకి నేను సహాయపడాలా అని ఆమె అది అనుకోలేదు. దేవదూత సందేశం ఇచ్చింది. ఏమని? ఒక గుర్తుని చూపెట్టింది. నీ చుట్టమగు ఎలిజబెతమ్మ గర్భము దాల్చి ఇది 6వ మాసము. ప్రియ సహోదరులారా, స్త్రీలు చాలామంది ఉన్నారు. గర్భము దాల్చినటువంటి స్త్రీకి నెలలు నిండే కొద్దిగా ఇతరుల యొక్క అవసరం చాలా ఉంటూ ఉంది. ఆమె వృద్ధాప్యంలో ఉంది కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువ అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఎలిజబెతమ్మ పిలవకముందే, ఎలిజబెతమ్మ సందేశం పంపించకముందే, లేకపోతే ఆమెను అవసరం ఉంది రమ్మని చెప్పలేదు, ఎటువంటి సందేశం ఏం పంపలేదు, వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో ట్వీట్ చేయలే ఆమె. కానీ గుర్తించింది, మరియ తల్లి గుర్తించి ఆమె యొక్క అవసరాన్ని సహాయంగా ఉండటానికి వెళ్ళింది. 3 నెలల పాటు ఉంది అక్కడ. 6వ నెలలో తన ప్రయాణం ప్రారంభించినటువంటి మరియ తల్లి 3 నెలలంటే 9వ నెల నిండిన తర్వాత బిడ్డ పుట్టేంత వరకు కూడా ఆమె అక్కడే ఉంది. ఏదో చుట్టం చూపుగా వచ్చి బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోలా. ఆమె అది అంతా అయిపోయేంత వరకు కూడా ఆ యొక్క గర్భం దాల్చినటువంటి స్త్రీ ప్రసవించేంత వరకు కూడా ఆమె ఉంటూ ఉన్నది. ఆ సమయంలో ఆమె ఎలిజబెతమ్మను సందర్శించడానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క అనుభూతిని, అనుగ్రహాన్ని పొందినటువంటి 2 స్త్రీల యొక్క కలయిక అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకరేమో వృద్ధాప్యంలో దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటే, మరొకరేమో వివాహం జరగకనే పవిత్రాత్మ సర్వేశ్వరుని చేత దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకొని ఉన్నారు. ఈ దేవుని అనుగ్రహాన్ని పొందుకునే 2 కూడా కలుస్తూ ఉన్నారు. ఈ కలయిక గర్భమంది శిశువునికి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేసింది. మన యొక్క రాక ఎప్పుడూ కూడా ఇతరులకు ఆనందాన్ని కలిగించేదిగా ఉండాలి. ఎలీషా యొక్క రాకను ఆ షూనేమి స్త్రీ స్వీకరించింది. ఎప్పుడు మా ఇంటికే వస్తున్నాడు ఈ ప్రవక్త ఏంటో, మా ఇంటికే వస్తున్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా, పక్క ఇంటికి వెళ్ళొచ్చుగా, నేనే బొవ్వ పెట్టాలి వీళ్ళకి, ఈయనకి నేనే భోజనాలు ఇవన్నీ కూడా చూసుకోవాలా, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా అని ఆమె అనుకోలే. ఆ స్త్రీ అనుకోలే. ప్రియ సహోదరులారా, ఇది మనం ఇవన్నీ కూడా గమనించాలి. మరియ తల్లి కూడా, లేకపోతే ఎలిజబెతమ్మ కూడా అటువంటి ఆలోచన వీరికి లేదు. 2 కూడా అనుగ్రహాన్ని పొందినటువంటి వీరు 2 కూడా ఒకరిని ఒకరు అభినందించుకుంటున్నారు, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ఉన్నారు. ఇదే విధంగా మనము కూడా ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటాలి. అవసరతలో ఉన్న వారిని ఆదుకునేలా మనము కూడా మారాలి. ఆ విధంగా క్రీస్తు ప్రభువు ఉన్నాడు కాబట్టే, తన యొక్క ప్రేమను కురిపించాడు కాబట్టే ఈ రోజున మనమందరం కూడా ఆయన యందు జ్ఞానస్నానం పొంది మనందరం కూడా ఇక్కడ ఉన్నాం. 2వ పట్టణంలో మనం విన్నాం ఏ విధంగా క్రీస్తు ప్రభు మన కొరకు మరణించి పాపమునకు శాశ్వత మరణాన్ని ఇచ్చి మనల్ని తన పునరుత్థానము ద్వారా తనలోనికి నిత్య నూతన జీవనాన్ని మనకు ప్రసాదించాడు. మనం చూస్తూ ఉన్నాం. ఆయన తన యొక్క ఉదారంగా మన ఎడల ప్రేమను చూపించాడు. లేదు నా కుమారుడు నాతోనే ఉండాలి, లేకపోతే నా కుమారునికి కష్టాలు వద్దని దేవుడు అనుకోలేదు. ఇది జరగాలని ఆయన అనుకున్నాడు. దేవుడు తన యొక్క
ఉదారతను, తన యొక్క ప్రేమను, తన దయను మనందరిపై కూడా కురిపించాడు. మరియ తల్లి కూడా ఇదే చేస్తూ ఉంది. మరియ తల్లి కూడా తన యొక్క జీవితమందు ఈ ఉదారతను కనబరుస్తూ ఉంది. కానాపల్లి విందులో మనం చూస్తున్నాం. ఆమె కానాపల్లి విందుకు వెళ్ళింది. ఎవరి పనులు చేసుకోవచ్చుగా, ఎవరి పనులు చేసుకోవచ్చుగా. అక్కడికి వెళ్ళింది, వెళ్ళినట్టు ఉండొచ్చుగా. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కుమారుడి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతుంది? వీళ్ళకి ద్రాక్షారసం అయిపోయింది. మీరు ఎప్పుడైనా వెళ్ళి అడిగారా మీ బంధువులు వీళ్ళకి వెళ్ళినప్పుడు? అక్కడ ఏదన్నా అయిపోతుందంటే మనం ఎదురు చూస్తూ ఉంటాం. అయిపోయిందా, వీళ్ళకి ఇలాగే జరగాలి, వీళ్ళకి ఇలాగే జరగాలి. వీళ్ళు కొంచెం ఎక్కువగా చూపించుకోవడం కోసం వీళ్ళు చేశారు, వీళ్ళు అయిపోయింది కదా. ఎందుకంటే అక్కడ జరిగే అవమానాన్ని చూసి మనం ఆనందిస్తూ ఉంటాం. వాళ్ళకి కలిగేటువంటి అవమానాన్ని చూసి సంతోషిస్తూ ఉంటాం మనం. కానీ మరియ తల్లి అక్కడ అవమానం జరగబోతుంది, ఆ కుటుంబీకులకు అది ఒక అవమానకరంగా మారుతుందని గమనించి ఆ తల్లి తన కుమారుని యొక్క సమయం కాకపోయినా తమ కుమారునికి విన్నవిస్తుంది. ఇదిగో వీరికి ఏమైపోయింది, ద్రాక్షారసం అయిపోయింది అని చెప్తుంది. తన కుమారుడు ఇది నా సమయం కాదు అన్నప్పటికీ తల్లి యొక్క విజ్ఞాపన ద్వారా, తల్లి విన్నపం ద్వారా వెళ్ళి ఆయన ఒక అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. కుమారుడికి చెంతకు వెళ్ళమని ఆమె ఆ యొక్క సేవకులకు దారి చూపుతుంది. ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన చెప్పినట్లు చేయండి. దానినే మనం జపమాలలో ధ్యానిస్తున్నాం, దానినే మనం జపమాలలో ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన జీవితాన్నే మనం జపమాల ద్వారా ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన జీవితంలో జరిగినటువంటి ఘట్టాలనే మనం జపమాలగా ప్రార్థిస్తూ ఉన్నాం. పరలోక జపం, మంగళవార్త జపం కంటే కూడా మనం ధ్యానం చేయాల్సినటువంటిది ఏంటయ్యా అంటే ఆ చదివే గుర్తు మీద. అనేక సందర్భాలు ఏం జరుగుద్ది, పరలోకమందు నుండి మా యొక్క తండ్రి దేవవర ప్రసాదం చేత ఇలా వెళ్ళిపోతాయి. మనం మన ఆలోచన ఎక్కడికి వెళ్ళినా సరే నోట్లో ఇవి ఉంటాయి కదా, ఎలాగో అలా వచ్చేస్తూనే ఉంటాయి. అనేక సందర్భాలు చెప్పే జపమాలకి మనకి కనెక్షనే ఉండదు. చెప్పే జపమాలకి మనకి ఎటువంటి బంధం అనేది ఉండదు. అనేక సందర్భాలలో జపమాల ఏ విధంగా మారుతుంది అంటే నేటి కాలంలో గ్యాప్ ఫిల్లింగ్, అంటే సమయాన్ని కొద్దిగా గడిపేటువంటి దానిగా. ఉదాహరణకి జపమాల ప్రారంభించినప్పుడు ఎంతమంది ఉన్నారు? జపమాల చెప్పారా? జపమాల స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరూ రావటానికి ఈ గ్యాప్ అన్నమాట. వీళ్ళందరూ ఇక్కడికి రావాలంటే మరి ఏం చేయాలి మనం? జపమాల స్టార్ట్ చేయండి మాస్టర్ గారు, లేకపోతే రూల్ వచ్చినప్పుడు జపమాల చెప్పండి అని అంటాం. ఎవరు లేని దాని నుండి అందరూ వచ్చేంత వరకు చేసేటువంటి గ్యాప్ ఫిల్లింగ్ అన్నమాట. ఇది మనందరం కలిసి చేసుకునేటువంటి ప్రార్థన అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. అదొక మొక్కుబడిగా అయిపోయింది. ఏముంది, జపమాలు చెప్పాలి, పాటలు పాడాలి, జపమాలు చెప్పాలి, అంతే. అది మనకు రక్షణను వస్తుకుతూ ఉంది, మన దేవుని యొక్క మార్గంలో నడుపు చేస్తుంది. సంతోష దేవరహస్యాలు, మహిమ దేవరహస్యాలు, దుఃఖ దేవరహస్యాలు, వాటిలో ఉన్నటువంటి గొప్ప అర్థాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఇదిగో ఈ దేవాలయ వార్షికోత్సవ పండుగ రోజున మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎటువంటి మనస్సులతో జీవిస్తూ ఉన్నాము. దేవుని ఎడల, నీ తోటి సహోదరి సహోదరుల ఎడల. ఎలీషా యొక్క అవసరం ఆమె గుర్తించింది, అనగా తన సహోదరుని యొక్క అవసరాన్ని ఆమె గుర్తించింది. మనం ఏంటో తెలుసా, ఎవరికైనా అవసరం ఉందని తెలిస్తే పక్కకు నడుచుకుంటూ వెళ్ళిపోతాం, ఎక్కడ మనల్ని ఏం అడుగుతారో అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా అనేక సందర్భాలలో మనం చూపించాల్సిన విధంగా కాకుండా, లేకపోతే మన యొక్క విలువలను ప్రదర్శించాల్సినటువంటి సమయంలో తప్పించుకొని వెళుతూ ఉన్నాం. మరియ తల్లి కానీ, ఆ యొక్క షూనేము
నగరము చెందినటువంటి సంపన్నురాలు కానీ వీళ్ళందరూ కూడా మనకు ఒక ఉదాహరణగా ఉంటూ ఉన్నారు. ఏ విధంగా మనము దేవుని యొక్క మార్గంలో నడవాలి, సమయాన్ని శక్తిని కేటాయించాలి, ఇవ్వగలగాలి దేవుని కోసం. ఈ దేవాలయం నిర్మాణంలో వాళ్ళు ఎంతో శ్రమపడి ఉంటారు. చాలామంది ఉండవచ్చు, ఇక్కడ ఎంతో శ్రమపడి ఉండవచ్చు. అదేవిధంగా ఈ దేవాలయము ఎల్లప్పుడూ కూడా మన యొక్క మనవులను విని ఉంటూ ఉంటుంది. ఈ గోడలు ఎంతోమంది కన్నీళ్లను విని ఉంటాయి, ఎందరో ఆనందాన్ని పంచుకొని ఉంటాయి, ఎంతోమంది యొక్క దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలుగా సాక్ష్యాలుగా నిలిచి ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి మనం ప్రథమ స్థానాన్ని ఇవ్వడానికి ప్రయత్నించుదాం. దేవునికి ప్రథమ స్థానాన్ని, మనల్ని మనం తగ్గించుకొని, మనకు ఎంత సంపాదించినా ఎన్ని చేసినా సరే దేవుడు ప్రథమంగా ఉండాలి. దేవుడు ప్రథమంగా ఉండాలి. దేవాలయానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత దేవాలయానికి ఇవ్వాలి. ఎందుకంటే అది దేవుని యొక్క ఆలయం, ప్రార్థనకు నిలయం, మనందరికీ కూడా రక్షణను వసగేటువంటి నిలయం ఇది, సన్నిధి ఇది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవాలయం పట్ల క్రీస్తు ప్రభువు ఆసక్తి కలిగినట్లుగా మనం ఆసక్తిని కలిగి జీవించాలి. ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నామని నిరూపితం చేసుకోవడానికై మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని దేవాలయానికి నాకు సంబంధం లేదు అనే విధంగా కాదు. ఈ దేవాలయంతో నీకు బంధం ఉందంటే అది దేవునితో నీవు ఏర్పరచుకునేటువంటి బంధంగా ఉంటూ ఉన్నది. ఎందుకంటే ఇది నీ విన్నపాలను వినడానికి దేవుడు నీకు వసిగినటువంటి దేవుడే మన మధ్యకు వచ్చి వాసము చేస్తున్నాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క దేవాలయాన్ని దేవుని యొక్క సంధించేటువంటి యొక్క స్థలంగా చేసుకుంటూ దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇస్తూ ప్రార్థనను మరువక ఏం చేయాలి? ప్రార్థనని మరువక ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క అడుగుచాడల్లో ప్రభు యొక్క అడుగుచాడల్లో నడవటానికి ప్రయత్నించుదాం. మరి ముఖ్యంగా జపమాల జపించేటువంటి సమయంలో ప్రార్థనాయుతంగా జపమాలను జపించుదాం. ఏదో మొక్కుబడిగా కాదు. పూసలు కదులుతాయి కానీ హృదయాలు కదలవు. కదలాల్సింది హృదయం, పూసలు కాదు కదలాల్సింది హృదయం. జపమాల మాత పేరు పెట్టారు. ప్రతిరోజు జపమాల చెబుతున్నారా అమ్మా? ప్రతిరోజు జపమాల చెబుతున్నారా? ఎందుకని చెప్పొద్దన్నారా ఫాదర్ గారు? అమ్మా ఇళ్లలోనన్నా చెప్పుకుంటున్నారా? బిజీ, పొద్దున్నే లేచి చాలా చాలా బిజీ. మనం అన్నిటికీ సమయం ఉంటుంది, ఒక ప్రార్థనకు తప్ప. 24 గంటల్లో అన్నిటికీ మనకి సమయం ఉంటుంది, కానీ ఒక ప్రార్థనకు తప్ప. అదే చెప్పాను కదా, నేటి ఈ కాలానికి మరియ తల్లి యొక్క జీవితం కానీ, ఇదిగో ఇటువంటి గొప్ప జీవితం, ఇక ఆ సంపన్నురాలైతేనేమి, ఎలీషా యొక్క జీవితం అయితేనేమి మనందరికి కూడా ఆదర్శంగా ఉంటుంది. మరియ తల్లి ఎల్లప్పుడూ కూడా దేవుని తన యొక్క మదిలో ఉంచుకొని నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది అని వందన గీతం, స్తోత్ర గీతం పాడింది. అలాగే ఎల్లప్పుడూ కూడా మనం దేవుడు చేసిన మేలులన్నిటిని కూడా తలంచుకొని వందన గీతం పాడుతూ ఉండాలి. ఆ స్తోత్ర గీతం జపమాలగా జపిస్తూ ధ్యానిస్తూ ఎదగటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ ప్రయత్నంలో దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు సహాయపడాలని ప్రభువుని ప్రార్థిస్తూ, ఈ దేవాలయ నిర్మాణంలో మనకు సహాయపడినటువంటి గురువులకు, ఉపదేశ మాస్టర్లకు, సంఘ పెద్దలకు, ఆ సమయంలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనములు స్తోత్రములు, వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని దయచేయాలని, మరణించినటువంటి వారికి నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రభువుని అందరం కూడా ప్రార్థించుదాం. లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును
పుట్టెను. పోన్సు పిలాతు అధికారంలోనే పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారు లేచెను. పరలోకమెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుడు కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పిచ్చుటకొచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరపు ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అర్పణలు తెచ్చిన వాళ్ళు తీసుకురండి. అర్పణలు తీసుకొచ్చినటువంటి వాళ్ళు తీసుకుని రండి. దేవునకు స్తుతి అర్పణం. ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. హృదయార్పణం, సేవార్పణం, త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం. ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా, నన్ను నేను నైవేద్యముగా, నన్ను నేను బలి అర్పణగా. హృదయార్పణం, సేవార్పణం, త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం. ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయా. ఏలీయా అర్పణను స్వీకరించిన విధముగా నా బలిని దీవించుమయా. దానియేలు అర్పణను ఆలకించిన రీతిగా నా ప్రార్థన ఆలించుమయా. ఏలీయా అర్పణను స్వీకరించిన విధముగా నా బలిని దీవించుమయా. నేను చేసిన మొక్కుబడులను, నేను చేసిన మొక్కుబడులను నీ ప్రేమతో స్వీకరించుమా. హృదయార్పణం, సేవార్పణం, త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం. ఆత్మార్పణం, జీవార్పణం, దేవుని దృష్టిలో ప్రియార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక.
ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీద చేపట్టిన సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండనట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ పునరుత్థానములనడు ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికము, గురుకులము, పవిత్ర జనము, దేవుని స్వంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాస్త్రులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసన్నా 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 హోసన్నా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసన్నా పాడగా. పెదవినందు మధురం పొంగి పొరలగా దావీదు సుతునకు హోసన్నా పాడగా. దూతల స్తుతి గానముతో స్వర్గవాసులందరితో దేవాతి దేవునకు స్తుతులు పాడుదాం. దేవాతి దేవునకు స్తుతులు పాడుదాం. హోసన్నా 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 హోసన్నా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తించగా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తించగా. నదులను సెలయేరులను గాలియును మేఘమును, నదులను సెలయేరులను గాలియును మేఘమును, భూలోకవాసులను స్తుతులు పాడుదాం. భూలోకవాసులను స్తుతులు పాడుదాం. హోసన్నా 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 హోసన్నా. పావన పితా, నీవు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నాం.
ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయను ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాం. నీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాం. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తేగు పునీత యోసేపుతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీసభను
నీ సేవకుడకు మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చదిరియున్న నీ బిడలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. దయగల సర్వేశ్వర, మరి ముఖ్యంగా ఈ దేవాలయ నిర్మాణములో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో ప్రథమ పాత్రను పోషించినటువంటి ఫాదర్ మైకేల్ గారిని దీవించి ఆశీర్వదించండి. ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అదేవిధంగా జర్మనీ దేశంలో కొలోను మేత్రాశ్రమం నుంచి సహాయపడినటువంటి దాతలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారిని దీవించి ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా మా ఈ గ్రామములో ఈ దేవాలయ నిర్మాణానికి సహాయపడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, మా సంఘానికి కావలసినటువంటి అనుగ్రహాలను దివ్య పూజా బలి ద్వారా మరి తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు లోకమున వీడిన వారందరిని దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమునో అచడ చేరి నీ మహిమను వీక్షించు నిత్యానంద పొందుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కల్పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఇది ప్రభు ఆలయం, ప్రార్థనా ఆలయం, మనందరినీ కూడా రక్షణను వసగేటువంటి దివ్యమైన ఆలయం. ఈ ఆలయమును వార్షిక మహోత్సవాన్ని జరుపుకుంటూ ఆనంద సంతోషాలతో మనందరం చేరి ఉన్నాం. ఈ ఆనందం, ఆధ్యాత్మిక సంతోషం ఎల్లప్పుడూ కూడా మన యందు పదిలముగా ఉండాలని, సహోదరి సహోదర ప్రేమ, తోటి వారి యొక్క అవసరతలో ఆదుకుని లేకపోతే సహాయపడేటువంటి సద్గుణాలను మనకు దయచేయమని, జపమాల మాత మధ్యస్థ వేడుదల మన గ్రామముపై ఎల్లప్పుడూ కూడా ఉండాలని క్రీస్తు ప్రభు నేర్పిన పరలోక జపాన్ని జపిస్తూ ఆ పరలోక తండ్రిని ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్కనింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను ప్రార్థనలను కాదు, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మధురాతి ఆహారం, తడరాత్రి భోజనం, మధురాతి ఆహారం, తడరాత్రి భోజనం, యేసుదే అమియా భోజనం, యేసు రక్తమియా దివ్యపానం, యేసుదే అమియా భోజనం, యేసు రక్తమియా దివ్యపానం. ఆహారం, తడరాత్రి భోజనం, మధురాతి ఆహారం. పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం, దివి నుండి భువికి అరుదించెను దివ్యమైన ఆహారం. పశుల పాకలో ప్రభవించెను పరిశుద్ధమైన ఆహారం, దివి నుండి భువికి అరుదించెను దివ్యమైన ఆహారం. నేనే జీవాహారమని తనని ఇచ్చిన మన ప్రభుని, నేనే జీవాహారమని తనని ఇచ్చిన మన ప్రభుని, ప్రేమతో భక్తితో స్వీకరింపరే, ప్రేమతో భక్తితో
వడ మన్నా భోజనమర్పించును మహోన్నతుని ఆహారం ఆత్మదాహం తీర్చును జీవమునిచ్చును ఆహారం మన్నా భోజనమర్పించును మహోన్నతుని ఆహారం ఆత్మదాహం తీర్చును జీవమునిచ్చును ఆహారం నేనే జీవన పానమని హృదిని తెరచిన మన ప్రభుని నేనే జీవన పానమని తన హృదిని తెరచిన మన ప్రభుని ఆశతో ఆర్తితో స్వీకరింపరే. అందరం భక్తితో మోకరించి ప్రార్థన చేసుకుందాం. దివ్య సప్రసాద ప్రభువు, మహోన్నతుడైనటువంటి దేవుడు ఈ దేవాలయాన్ని మనందరికీ కూడా తన యొక్క నివాస యోగ్యముగా, ఆ నివాస యోగ్యములో మనందరూ కూడా పాలి భాగస్తులను చేస్తూ నిరంతరము కూడా తన యొక్క అనుగ్రహాలతో నింపుతూ తన యొక్క దీవెనలతో మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల యొక్క భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతున్న గొప్ప దేవుడు. మరి ఈ సమయంలో మన హృదయంలోకి విచ్చేసి ఉన్నటువంటి యొక్క గొప్ప తరుణంలో ఆ దేవాది దేవుని మనందరము కూడా స్తుతించి ఆరాధించి గొప్పగా ప్రార్థన చేసుకుందాం. పునీతిన్యాస్ వారు చేసిన ప్రార్థన: క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తుని భవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మెడబాయినట్లు చేయకండి, దుష్శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలమున నేను మిమ్ము స్తుతింతును గాక. పరిపూర్ణ ఫలము గల ప్రార్థన. మహామధురంతో ఉండిన మంచి యేసువా, దాసుడునైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను విరిచినారు, నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకుని దేవరవారి యొక్క 5 గాయములను మికిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపుచే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వాడిని దిద్దుకొన మికిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపబడాలని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకునిన ఈ దివ్య బలిలో స్వీకరించిన దివ్య ప్రసాదము మాకు నూతన జీవమును వసగునట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకములోని ప్రేమకు సాక్షులుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుందునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు.
అందరు కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. యేసు వందనం, యేసు స్తోత్రం, తండ్రి వందనం. మరి ఈనాటి గెస్ట్ మన బంటిమిల్లి విచారణకర్తలు ఫాదర్ కె మహేష్ గారికి, మరి ఫాదర్ బాబు గారి కుటుంబం నుంచి చిన్న చిరు కానుక సత్కారము. ఇక్కడ చప్పట్లు కొడదాం. మరి ఫాదర్ గారికి సత్కారం చేస్తూ ఉండగా, సన్మానం చేస్తూ ఉండగా మనందరం కూడా సంతోషంగా ఆనందంగా ఈనాటి పండుగలో పాలు పంచుకొని మన కోసం ప్రార్థించి ఈ బలిపూలు సమర్పించి ప్రత్యేకంగా ఫాదర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుందాం. మాస్టర్, యూత్ పిల్లలు వచ్చేసి ఇప్పుడు ఫాదర్ గారికి గిఫ్ట్ కవర్ని ప్రజెంట్ చేస్తారు. గెటప్ రండి, త్వరగా రండి, లేగలే. అందరూ కూడా వచ్చి చక్కగా ఫాదర్ గారికి సన్మానం చేసి స్పీడ్గా. చాలా సంతోషం, ఆనందం. మరి యూత్ పిల్లలు ఎంతగా సహకరిస్తారో మనకు తెలిసి ఇక్కడ అన్ని విషయాల్లో కూడా ముందుంటూ అందరికీ చక్కగా ఆదర్శంగా ఉంటూ మరి ఫాదర్ గారికి సన్మానించినటువంటి యూత్ పిల్లలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా ఫాదర్ గారికి థ్యాంక్స్. యూత్ తరపున మరి చిన్నారి పిల్లల తరపు నుంచి కూడా మరి ఇప్పుడు గిఫ్ట్ కవర్ ఇందాక చెప్తున్నాను నేను, ఇప్పుడు ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారికి మరొకసారి మనందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్.